కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో ఉన్న శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాదు, ప్రకృతి మరియు చరిత్ర కలగలిసిన ఒక అద్భుతం. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి రెండు ప్రధాన కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులైన హరిహర బుక్కరాయలు నిర్మించారు. అప్పటి శిల్పకళా వైభవం నేటికీ రాజగోపురాల్లో కనిపిస్తుంది. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి దక్షిణ భారత యాత్రలో ఉన్నప్పుడు ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో విగ్రహం కాలి బొటనవేలు గోరు విరిగిపోవడం గమనించారు. శాస్త్రం ప్రకారం విరిగిన విగ్రహాన్ని పూజించకూడదు కాబట్టి ఆయన చాలా బాధపడ్డారు. దీని వెనక కారణం తెలుసుకోవడానికి అగస్త్యుడు పరమశివుని గురించి తపస్సు చేశారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశం కైలాసాన్ని పోలి ఉంది కాబట్టి ఇక్కడ శివాలయం ఉండటమే సమంజసం అని చెప్పారు. అలా అగస్త్య మహర్షి అభ్యర్థన మేరకు పార్వతీ పరమేశ్వరులు ఉమామహేశ్వరులుగా ఒకే శిలపై స్వయంభువుగా వెలిశారు. అందుకే ఇక్కడ శివుడు లింగరూపంలో కాకుండా విగ్రహ రూపంలో కనిపిస్తారు. యాగంటిలోని అద్భుతాలు. 1. పెరుగుతున్న బసవన్న. యాగంటి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడి నంది విగ్రహం. ఈ నంది ప్రతి 20 ఏళ్లకు 1 అంగుళం చొప్పున పెరుగుతోంది. దీనివల్ల ఆలయ నిర్వాహకులు చుట్టూ ఉన్న పిల్లర్లను కూడా తొలగించాల్సి వచ్చింది. ఈ శిల ప్రకృతి సిద్ధంగా పెరిగే లక్షణం కలిగిన సిలికా రకానికి చెందినదని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతారు. కలియుగాంతంలో యాగంటి నంది లేచి రంకెవేస్తుందని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. 2. కాకులు లేని క్షేత్రం. యాగంటి పరిసరాల్లో మీకు ఎక్కడా కాకులు కనిపించవు. అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటున్నప్పుడు కాకులు అల్లరి చేసి ఆటంకం కలిగించాయట. దాంతో ఆయన ఈ ప్రాంతంలోకి కాకులు ప్రవేశించకూడదు అని శపించారు. కాకి శనిదేవుని వాహనం కాబట్టి ఇక్కడ శని ప్రభావం ఉండదని భక్తుల నమ్మకం. 3. సహజ సిద్ధమైన గుహలు. ఇక్కడి కొండల్లో 3 ముఖ్యమైన గుహలు ఉన్నాయి. అగస్త్య గుహ. ఇక్కడే అగస్త్య మహర్షి శివుని కోసం ఘోర తపస్సు చేశారు. వెంకటేశ్వర గుహ. తిరుమల కంటే ముందే వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువుదీరాలని భావించిన ప్రదేశం. విగ్రహం స్వల్పంగా దెబ్బతినడం వల్ల ఇక్కడ పూజలు జరగవు. వీరబ్రహ్మం గుహ. స్వామివారు తన కాలజ్ఞానంలోని కొన్ని భాగాలను ఇక్కడే కూర్చుని రాశారని చెబుతారు. 4. అగస్త్య పుష్కరిణి. కొండపైనుంచి నీరు ఒక నంది నోటి ద్వారా నిరంతరం పుష్కరిణిలోకి ప్రవహిస్తూనే ఉంటుంది. వర్షాకాలం ఎండాకాలం అని తేడా లేకుండా ఈ నీరు ఎలా వస్తుందనేది ఇప్పటికీ ఒక రహస్యమే. మీరు ఇంకా యాగంటి దర్శనం చేయకపోతే ఒక్కసారి వెళ్ళి శ్రీ ఉమామహేశ్వర స్వామి దర్శనం